ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హన్మకొండలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, కాజీపేటలోని ఫాతిమా చర్చ్, కరుణాపురంలోని క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం సహా జిల్లాలోని అన్ని చర్చిల్లో క్రైస్తవులు ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. క్రిస్మస్ మాసమంతా ఎంతో సంతోషంగా వేడుకలు జరుపుకుంటామన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ హన్మకొండలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చి నుంచి అందిస్తారు. పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని చర్చిల్లోనూ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు అదేవిధంగా క్యారల్స్ కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఉదయం 9 గంటల తర్వాత అంతా కూడా చర్చిల్లోకి వచ్చి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు కొనసాగిస్తున్న పరిస్థితి స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి నుంచే వేడుకలన్నీ కూడా ప్రారంభమైన పరిస్థితి. బాలయేసు పశువుల పాక నుంచి జన్మించాడని చెప్పి బైబిల్ ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా నిన్న అర్ధరాత్రి తర్వాత నుంచే మొదలైన పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మనతో పాటు కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. క్రిస్మస్ సందర్భంగా ఎట్లాంటి కార్యక్రమాలు, ఎట్లాంటి గీతాలు పాడుతూ ఉంటారు, ఎట్లా ఉంటుంది ఈ రోజంతా కూడా? క్రిస్మస్ అంటే సీజన్ ఆఫ్ జాయ్, లవ్ అని చెప్తాం మేము. అంటే ఏదైనా కూడా లవ్ స్ప్రెడ్ చేయడము, జాయ్ స్ప్రెడ్ చేయడం మీద బేస్ అయి ఉంటుంది. మేము చిన్నప్పటి నుండి ఇదే చర్చ్లో పెరిగి ఇదే చర్చ్కి వస్తున్నాము. అండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటే డిసెంబర్ మంత్ స్టార్ట్ అయినప్పటి నుండి సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఎవ్రీడే ఒకరోజు చిల్డ్రన్ స్పెషల్ అని, ఒకరోజు యూత్ స్పెషల్, ఒకరోజు ఎల్డర్స్ స్పెషల్, హెరిటేజ్ స్పెషల్ అని చెప్పి. అండ్ మనకి చర్చ్ అండర్లో చాలా మిషనరీ సెక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ స్పెషల్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయండి. మనకు యేసు హ్యుమానిటీ గురించి అనేక వాక్యాలు మనకు బైబిల్లో ఉండగా ఎలాంటి వాక్యాలకు సంబంధించి ఇన్స్పిరేషన్గా ఉంటాయి? ముఖ్యంగా ఇన్స్పిరేషన్ అంటే ఆల్ టుగెదర్ బైబిలే మనకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. మనం బైబిల్నే బేస్ చేసి మాట్లాడుతూ ఉంటాము. మనం నడిచేదే బైబిల్ అంటే వర్డ్ అంటేనే జీసస్ అని మనం మాట్లాడుకుంటాము. సో ఎవ్రీ వర్డ్ ఫ్రమ్ ద బైబిల్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి మనకి ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ముందుకు సాగుతాం. అన్ని క్రిస్మస్కి సంబంధించిన సాంగ్స్ ఉంటుంటాయి. గాడ్ పుట్టినప్పటి నుంచి ఆయన పెరగడము, ఆయన ప్రతిదీ ఆ రిలేటెడ్ సాంగ్స్ ఉంటుంటాయి. ఈ డే అంతా ఫెస్టివల్స్ ఉంటాయి. ముందు వర్షిప్ అవుతుంది, ఆ తర్వాత వి సెలబ్రేట్ ఎవ్రీథింగ్. మంచిగా అందరూ వచ్చి పలకరించడం, చేయడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. క్రిస్మస్ సందర్భంగా ఎలా ఉంటుంది? ముఖ్యంగా సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ లో ఎన్ని రోజుల ముందు నుంచి కార్యక్రమాలన్నీ మొదలవుతాయి? Christmas in our church will be celebrated from a month before. So we do celebrate it with the poor. అందరితోని poor people తోని కూడా మేము సెలబ్రేట్ చేసుకుంటాం. సో క్రిస్మస్ ఇస్ నథింగ్ బట్ God in flesh. So God came to earth to live and show us the path. సో మనం ఎట్లా జీవించాలని దేవుడు మనకి ముందే చూపించిన రీతి. అండ్ ఆల్సో క్రిస్మస్ మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటామంటే వీ డూ సెలబ్రేట్ విత్ poor and we do celebrate it with children, elders. So all the Christmases ఉంటాయి మాకు. And Christmas is nothing but God is with us. So God came in the form of human. So we celebrate it, and we celebrate it with peace and joy and love. ఈ నెలంతా కూడా క్రిస్మస్ మాసం అంతా కూడా డిసెంబర్ 10 నుంచి మొదలుకొని న్యూ ఇయర్ వరకు కూడా ఇట్లాంటి సెలబ్రేషన్స్లో పాల్గొంటామని ఇక్కడ ఉన్నటువంటి యువతులంతా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా.